వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. తప్పకుండా వెళ్తారు సోహెల్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోహెల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్న? బలవంతం చేస్తావేంటి? సో గాయస్, బూట్ కట్ బాలరాజు మూవీ అయితే చూసి వచ్చాను అనమాట. యాక్చువల్గా ఈ మూవీ రిలీజ్ అయిందని విషయం చాలా మందికి తెలియదు, నాకైతే అసలు తెలియదు. బట్ ఈ మూవీ ఒకటి ఉందని అనేది నాకు ఎప్పుడు తెలిసింది ఏంటంటే, సోహెల్ ఎప్పుడైతే మీడియా ముందు ఎమోషనల్ అయ్యి వెళ్ళండి అని చెప్పేసి అయితే బాధపడ్డాడో, అప్పుడు నాకు తెలిసింది అనమాట. ఓహో, సోహెల్ ఒక మూవీ తీసాడా, ఓకే ఆ మూవీ రిలీజ్ అయ్యిందా, సరే ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాడు అని చెప్పేసి మూవీకి వెళ్దామని చెప్పేసి గుండె నిబ్బరం చేసుకొని బయలుదేరాను. సో అక్కడ ఈ మూవీ చూడటమే పెద్ద ఒక వింతలాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ ఒక థియేటర్కి వెళ్ళాను, వెళ్తేనేమో వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉండాలి, లేకపోతే మూవీ క్యాన్సిల్ చేసేస్తాము, సో మీరు ఒకసారి వెయిట్ చేయండి, వేరే వాళ్ళు ఎవరైనా వస్తే అప్పుడు మీకు టికెట్ ఇస్తామని చెప్పారు. సో వెయిట్ చేశాను, అలా 15 మినిట్స్ అలాగే అక్కడే అయిపోయింది. సరే ఇక్కడ అవ్వకపోతే సరే ఇంకెక్కడికైనా వెళ్దాము, ఎందుకు ఇంత వెయిటింగ్ చేయాల్సినంత ఏటు ఉంటుందని చెప్పేసి వేరే థియేటర్కి వెళ్ళాను. బట్ అక్కడ ఏంటంటే ఆల్రెడీ 5 టికెట్స్ బుక్ అయ్యాయట. సో నేను 6th అంటే నా 6వ అండి నేను. సో వేస్తానన్నారు మూవీ, టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాను. అమ్మయ్య ఫోన్లో ఇప్పుడు ఎక్కడైనా వేస్తున్నారని చెప్పి మూవీ చూశాక నాకు ఒకటే ఫీలింగ్ వచ్చింది. అసలు ఈ మూవీకా అంత ఎమోషనల్ అయిపోయి అంతలా మాట్లాడాడు, బిగ్ బాస్లో కామెంట్స్ పెట్టారు కదా అది ఇది అని చెప్పేసి, ఈ మూవీ కోసమా అని అనేసి అనిపించింది నాకైతే. సోహెల్ అన్న ఒకటే చెప్తున్నాను, మూవీ అయితే అస్సలు బాగాలేదు, ఇంకా మనసులో పెట్టుకోవాల్సిన వెయిట్ లేవు, మూవీ అయితే నిజంగా బాగాలేదు. కంటెంట్ ఉన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తారు పోయి, నేను కాదనట్లేదు, కానీ కంటెంట్ ఉన్న సినిమా మీ దాకా రీచ్ అవ్వాలంటే డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? మరి మంచిగానే ఉంది కదా సినిమా, సినిమా బాగానే ఉంది కదా. కనిపించట్లేదే, ఎక్కడ కనిపించలేదు. సరే సరే, ఓకే, కేర్ఫుల్గా ఉండండి. ఓకే, కంటెంట్ ఉంటే ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. బట్ మూవీలో కంటెంట్ లేదు, అండ్ అక్కడ స్క్రీన్ ప్లే కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ అసలు ఏవి వర్కౌట్ అవ్వలేదు. సో చూస్తున్నంతసేపు చిరాకు దుబ్బింది అనమాట. అసలు ఏంట్రా నాయన ఈ సోది మోకం అని చెప్పేసి అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అందులో అసలు ఆ మూవీలో ఏముందని అంత ఎమోషనల్ అయ్యి నువ్వు అడుగుతున్నావు ఆడియన్స్ అయితే నాకైతే అసలు అర్థం లేదు. ఈ మూవీ గురించి ఎంతకన్నా మాట్లాడినా అసలు వేస్ట్. అసలు స్టోరీ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ అసలు ఏమీ బాగాలేవు. అంత చిరాకు వేసింది అసలు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు చాలా ఇరిటేషన్ వచ్చింది. సో అంతగా బాగాలేదు. బట్ సోహెల్ ఇలాగ ఎమోషనల్ అవ్వడం అనేది నాకు అర్థం అవ్వలేదు అనమాట, ఈ మూవీ కోసం అని అనిపించింది. సో ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి చూడాలనుకుంటే మీరు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. సో ట్రై చెయ్యండి, డబ్బులు ఉంటే ట్రై చెయ్యండి. నేనైతే ఒకటే చెప్తాను, మీరు అన్నది ఏంటి, కామెంట్స్ పెట్టారు కదా బిగ్ బాస్లో ఉన్నప్పుడు అని అంటే, భయ్యా ఒకటే చెప్తాను భయ్యా, బిగ్ బాస్లో ఉన్నప్పుడు కామెంట్స్ పెట్టారు కదా అని అంటే కామెంట్స్ పెట్టడానికి రూపాయి ఖర్చు ఉండదు. బట్ నీ సినిమా చూడాలంటే టికెట్ కొనాలి, దానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎవడేస్తాడు? ఇలాంటి స్టోరీలకి అయితే మాత్రం నాకైతే పర్సనల్గా అయితే నాకు మూవీ నచ్చలేదు. ఇందులో ఇంకా మనసులో పెట్టుకోవాల్సిన వెయిట్ లేవు, నాకు మూవీ అయితే నచ్చలేదు. సో సోహెల్ అన్న ఏడుస్తూ ఎమోషనల్ అయినప్పుడు నాకు బాధ అనిపించింది. అరే ఎందుకు ఒక సినిమా కోసం ఏ హీరోకి ఇలాంటి కష్టం రాకూడదు, పాపం తన సినిమా చూడమని ఇంతలా అడుగుతున్నాడంటే ఏదో ఉందని అనుకున్నాను. అందులో ఏం మ్యాటర్ ఉందని భయ్య నువ్వు అంత ఎమోషనల్ అయిపోతుంది, నాకు అర్థం అవ్వట్లేదు. ఈ ఇయర్కి స్టార్టింగ్ మీ మెటీరియల్ అయిపోతావు తప్ప నువ్వు అంతకన్నా ఇంకేం ఉండదు. సో మూవీలో అయితే అంత ఏం లేదు. సో గైస్, మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. సోహెల్ ఎమోషనల్ అయినందుకైనా ఒకసారి చూడాలంటే ఒకసారి వెళ్ళి చూడండి, అది మీ ఇష్టం. అది నేనైతే మాత్రం చెప్పాను, ఇప్పుడు నాకైతే నచ్చలేదు. అండ్ ఇంకో విషయానికి వచ్చేస్తే, బిగ్ బాస్లో చేసినప్పుడు కామెంట్స్ పెట్టావనంటే బిగ్ బాస్లో నువ్వు కంటెస్టెంట్ గురు, అంతకని ఇంకేట్ లేదు. నువ్వు బిగ్ బాస్ కంటెస్టెంట్ మాత్రమే. బిగ్ బాస్ హోస్ట్ మొన్న సంక్రాంతికి నాసాంబరంగా రిలీజ్ అయింది నాగార్జున గారికి, అతనికే దిక్కులేదు. అక్కడ బాలీవుడ్లో రితిక్ రోషన్ పెద్ద టాప్ హీరో, ఆ ఫైటర్ మూవీ వచ్చింది, ఆయనకే దిక్కులేదు. నువ్వెంత భయ్యా, నీ సినిమా ఎంత భయ్యా, అసలు పోనీ నీ సినిమాలో కంటెంట్ ఉందా అంటే అది లేదు. సోది వ్యాపారం అంతనా. ఇలాంటి యూజ్లెస్ మూవీస్ తీసే బదులు ఏదైనా పనికొచ్చే మూవీ తీయబయ్యా. కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. కొంచెం టైం తీసుకొని మంచి సినిమా తీయు, అంతేగాని ఇంత ఇలా వచ్చి మీడియా ముందు ఎమోషనల్ అయిపోతావు, నువ్వు పెద్ద మీమ్ మెటీరియల్ అయిపోతావు అంతే. సో ఇది గైస్ రివ్యూ అయితే. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై బై.